అబద్ధాలను కూడా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. పరిశ్రమలు వచ్చేస్తున్నాయంటూ చంద్రబాబు యువతకు సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇక చంద్రబాబుకు వ్యక్తిగత సంక్షేమం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మీ మాటలు అబద్ధాలని ప్రజలకు తెలిసినా అబద్ధాలని కాన్ఫిడెంట్గా చెప్తారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు, ముఖ్యమంత్రి స్థాయి మాటలు అవి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి దండం పెట్టాడట. అది తప్ప అంటే దేవుడికి నమస్కరించినా కూడా రాజకీయం చేయాలనేటువంటి మీ నైజం బయటపడింది కదా. మీ మాదిరిగా మీరు ఎన్ని చోట్ల వంగుతున్నారు, పగలో చోట వంగుతారు, రాత్రుల్లో చోట వంగుతారు. ఆ వంగే కార్యక్రమం జనానికి తెలియదు అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు. చేయగలిగింది చెప్తాడు, చెప్పాడంటే చేస్తాడు. చేయగలిగిందే చెప్తాడు, చెప్పాడంటే చేస్తాడు. మీకులాగా 2014లో గుర్తు చేసుకోండి, రైతులకు రుణాలు మాఫీ చేస్తారని చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు చెప్పుంటే ఆ రోజే ముఖ్యమంత్రి. అబద్ధం ఆడితే వచ్చే అధికారం నాకు అక్కర్లేదన్నాడు, రైతుని నేను మోసం చేయలేనన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. మీరు రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు. ఇవాళ మహిళలు ఎలా ఉన్నారు చూడండి. ఇవాళ ఆర్థికంగా మహిళలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పావలా వడ్డీ ద్వారా లక్షాధికారులు అయ్యారు. మీరు ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ వడ్డీ మాఫీ ఉందో జరగట్లా. లోన్ తీసుకునేటువంటి కెపాసిటీ నుంచి వాళ్ళు తగ్గిపోయారు. ఇవాళ మహిళలందరూ కూడా ఆర్థికంగా గత ప్రభుత్వంలో చక్కగా జీవించారు. ప్రతి పథకం వాళ్ళకి వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చినా వాళ్ళకి వచ్చింది, అమ్మఒడి వచ్చినా, చేయూత వచ్చినా, చేదోడొచ్చినా, తోడొచ్చినా ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు లబ్ధి పొందారు. ఇవాళ మహిళల్ని పూర్తిగా దగా చేశారు. మహిళలు, రైతులు, యువకులు ఇవాళ ప్రత్యేకంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. బలహీన వర్గాల్లో చదువుకొని వృత్తికి చేరక, ఉన్నతికి ఎదగక, ఉద్యోగ కల్పన లేక మీరు చూపిస్తున్న సినిమా ఇండస్ట్రీలు వచ్చేస్తున్నాయి. ఇలా చక్రాలు తిరిగి పూర్వం సినిమాల్లో ఇలా కళ రౌండ్లు, ఆ రౌండ్లు ఉన్నాయి. అక్కడ ఇక్కడ అక్కడ మేము గతంలో కూడా చెప్పాము. మీరు సంక్షేమం అంటే మీ దృష్టిలో మీ సంక్షేమమే. సంక్షేమం అంటే మీ దృష్టిలో మీ సంక్షేమమే. ఆయన రోజు కంట్రీ వెళ్తారు, ఇక్కడేమో ప్రజలను పొదుపు పాటించమంటారు, వారేమో విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు, ఫ్లైట్లో తిరుగుతారు, భూములేమో ఊరికినిస్తారంటారు. ఇది రాష్ట్రం అనేది మీరు 5 ఏళ్లు పాలించడానికి కస్టోడియన్గా ప్రజలు మిమ్మల్ని నియమించారు. అమ్మేయటానికి అధికారం మీకు లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.